ఈరోజు మేము చాలా ఆశీర్వదింపబడ్డాము అని కొంతమంది క్రైస్తవులు చాలా అతిశయిస్తూ ఉన్నారు. ఆశీర్వాదము భక్తికి ఏ సంబంధం లేదు. చెప్పండి, ఈ మాట చెప్పండి ఒకసారి. దేనికి? భక్తికి ఏ సంబంధము లేదు. భక్తి చేస్తుంటే ఆశీర్వదింపబడతాము అనేది దేవుని చిత్తం. ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు మనకు కావాల్సినవన్నీ దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. పేతురు, పౌలు, యేసు ప్రభు, వీరందరూ, యేసు ప్రభు అంత పరిశుద్ధుడు భూమి మీద ఎవరు లేరు. కానీ ఆయనకి ఇల్లు లేదు. ఆశీర్వాదం లేదా మరి ప్రభుకి? ఆయన ఆకలిగా ఉన్నాడని ఉంది, ఆశీర్వాదం లేదా ఆయనకి? జాగ్రత్త వినండి. పౌలుకి ఇల్లు లేదు. పౌలు అన్నీ విడిచిపెట్టి పౌలు చెరసాల్లో నావ మీద తిరిగాడు. ఒక సంఘం ఉంది, ఆ సంఘం పేరు లవోదికే సంఘం. ఆ సంఘపు పరిస్థితే ఈరోజు మన దేశం అంతా, రాష్ట్రాల్లో ఒక 90% కనపడతా ఉంది. ఈ సంఘం ఏమనుకున్నారంటే, నేను ఆశీర్వదింపబడ్డాను, నాకు ధనం ఉంది, నాకు ధనాభివృద్ధి ఉంది, నాకు బంగారం ఉంది, ఎవరు నిలబడి సాక్ష్యం చెప్పినా నాకు ఒకప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు నేను ఒక 2-3 కోట్లు లేకపోతే ఒక 4 కోట్లు కారులో తిరుగుతున్నాను అని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. అప్పుడు వారికి యోహాను పత్రిక రాశాడు. పత్రిక రాసినప్పుడు 7 సంఘాలకి రాశాడు. ఎఫెసీ, స్మిర్న, పెర్గము, తుయతైర, ఈ సంఘాలన్నీ రాస్తా ఉన్నాడు. ఈ సంఘానికి కూడా ఉత్తరం వచ్చింది. ఒకరోజు ఇలా ఆదివారం ఉత్తరం తెరిచి చదువుతున్నారు. జాగ్రత్తగా వింటున్నారు. వెంటంటే యోహాను రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అని అంటే, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు, ఎలాగున్నావు? నులివెచ్చగా ఉన్నావు, నాకు అంతా ఉందని నువ్వు అనుకుంటున్నావు అని చెప్తూ అన్నాడు. నేను నీ మధ్య లేను, నువ్వు నన్ను తలుపు తీసి బయటకు ఏం చేసావు? పంపించేసి తలుపు వేసుకొని లోపల ఆరాధన చేసుకుంటున్నావు. ఇంకొక మాట అన్నాడు, నీకు ధనాభివృద్ధి అన్నీ ఉందని అనుకుంటున్నా, నువ్వు దరిద్రుడవు, దిక్కుమాలిన వాడవు, దిగంబరివి, గుడ్డివాడవి, దౌర్భాగ్యుడవని ఎరుగక. అంటే జాగ్రత్త వినండి, అన్నీ ఉన్నా క్రీస్తు లేకపోతే, దేవునితో సహవాసం లేకపోతే, దేవుని సన్నిధి గురించి ఆలోచించి కాపాడుకోని వ్యక్తి అయితే ఆ ఉన్నదంతా దరిద్రత అంటున్నాడు దేవుడు.